మిత్రులారా, ఈరోజు మనం జేఆర్డి టాటా గారికి భారతరత్న ఎలా వరించింది ఆయన చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జేఆర్డి టాటా గారు 1904 జూలై 29న ఫ్రాన్స్లోని ప్యారిస్లో జన్మించారు. భారత విమానయాన పితామహుడు. 1929లో భారతదేశం మొదటి లైసెన్స్ పొందిన పైలట్. 1932లో టాటా ఎయిర్లైన్స్ ప్రారంభించారు. అదే తర్వాత ఎయిర్ ఇండియాగా మారింది. అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఏవియేషన్ అంటారు. టాటా గ్రూప్లో చైర్మన్గా పనిచేశారు. స్టీల్, ఆటోమొబైల్, ఐటీ వంటి రంగాల్లో విస్తరణ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పులు తీసుకొచ్చారు. ఉద్యోగులకు మంచి వేతనాలు, సౌకర్యాలు కల్పించారు. ఆరోగ్యం, విద్యా రంగాల్లో అనేక సేవలు చేశారు. భారతీయ కార్మికులకు హక్కులు కల్పించడంలో ముందున్నారు. జేఆర్డి టాటా గారు కేవలం వ్యాపారవేత్తే కాదు, దేశ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. భారత పరిశ్రమల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు, విమానయాన రంగంలో పితామహుడిగా నిలిచినందుకు, టాటా గ్రూప్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినందుకు, దేశ అభివృద్ధి కోసం సామాజిక సేవలు చేసినందుకు గాను ఆయనకు 1992లో భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించింది. థ్యాంక్ యూ.